ఈరోజు చాలా చక్కగా ఇది మోస్ట్ అప్రాప్రియేట్ అనిపిస్తుంది. ఆఖరి మోక అనేది అవి ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఉస్మానియా తెలంగాణ డ్యామ్ ఈ అడ్డా నుంచి నాంది కావాలి. ఇది వాళ్ళతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ ఆఖరి మోక అనేది సరైన అవసరం. అదే కాకుండా నిజంగా కూడా ఈరోజు పొలిటికల్ రాజకీయ పరిస్థితులు ఆలోచిస్తే మనం 2009 వరకు ఆలోచించిన పెట్టుకున్నప్పుడు తెలంగాణ సాధన కొరకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా చరిత్ర చెప్తాము. ఏ విధంగా జరిగిన పోరాటాలన్నీ కూడా విఫలమైనాయి, ఏ విధంగా సాధించుకోలేకపోయాం. కానీ ఈరోజు తెలంగాణ నూరుగా పెరిగినప్పుడు లాంటిది. అది గమనించాలి. ఈరోజు మీరు ఒకటి నాకు ఇక్కడ రాకముందు మిత్రుడు అడ్వకేట్ కలిసిందే, అతను మాట్లాడాడు. ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేసినాం. మొదలుగా నువ్వు జిల్లా తెలంగాణ మొత్తానికి రాష్ట్రం మొత్తానికి నువ్వు నీ పేరు పరిస్థితమైంది అంటే అసలు దేశంలోనే లేవు. 15 సంవత్సరాలు ఇక్కడ ఏమీ లేకుండా అక్కడేదో న్యాయవ్యవస్థ చేసుకుంటేదో ఫ్రెండ్స్కి ఫ్యామిలీని ఏదో కాపాడుకున్నావు. కానీ ఈ రోజు నీకు ఈ 2.5 సంవత్సరాలు గుర్తింపు వచ్చిందనంటే అది తెలంగాణ కాదు. మీ అందరి మనలు మీ అందరి ప్రేమాలు పొందుతున్నానంటే ఇంతమంది భాష గారు అన్నారు ఎన్నిసార్లు అంటే ఈరోజు తెలంగాణ నినాదం ఎవరెత్తుకున్నా వాళ్ళు హీరోలు అవుతారు, లేకపోతే వాళ్ళ బతుకు జీరో అయిపోతుంది. ఇది ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. నేను మాత్రం తెలంగాణ కొరకు ఏదో హీరో అవుతానని కాదు. ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ రాజకీయాలు ముఖ్యం కాదు, దాన్ని ఎదుర్కొని నిజంగా ఈ ఆఖరి మోక ఈ సమయంలో అసలు భారతదేశానికి రావడం, తెలంగాణ పోరాటానికి నాతోటి బాధ్యత నిర్వర్తించడానికి ఈ అవకాశాన్ని నిజంగా నా భాగ్యంగా భావిస్తూ దీన్ని సఫలం చేసుకుందాం, తెలంగాణను సాధిద్దాం. ఈ యొక్క గత వచ్చే ఎన్నికల్లో కానీ దేశ రాజకీయాలలో కూడా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. సంకీర్ణ ప్రభుత్వాలలో అంటే ఏ పార్టీ కూడా పూర్తి స్వేచ్ఛ అనేది ఉండదు. పూర్తి స్వేచ్ఛ ఉన్న సమయంలోనే తెలంగాణ సాధనకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎంత గట్టిగా ఉన్నారనేది మీకు తెలుసు. తెలంగాణ పైన మాట్లాడే మూడు ఒకరు ముఖ్యలేదు. తెలంగాణ కొరకు చాలా నాయకులు గత 4-5 రోజుల్లో కూడా సీనియర్ నాయకులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ వాదులమంతా కూడా ఈసారి మీ తరఫున నా తరఫున కూడా మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కేశవ్ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు సరిగ్గా మాట చెప్పినారు. తెలంగాణ పైన మొదటిసారిగా మాట్లాడారు. ఏ సభలకన్నీ మాట్లాడవలసిందే. ఈరోజు మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే అంటే మనకు అందరూ కూడా ప్రత్యేకంగా నాలాగా బయటకు వచ్చి మాట్లాడకపోయినా కొందరు సీనియర్ నాయకులు పరోక్షంగా మాట్లాడినప్పుడు వారి సంస్కృతి తెలుసుకు వస్తున్నారు. వారు మాట్లాడారంటే మేము ఆల్రెడీ విధంగా వచ్చినాం, నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడలేకపోయినా కూడా తెలంగాణ వ్యతిరేకం అనుకోవని చెప్పండి. నేను ఆలోచించేది ఏంటంటే ఈ తెలంగాణ సాధన అనేది ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క వ్యక్తి, ఒక సంస్థకు రాదు. మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతిచ్చే ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అథారిటీ అనే మీటింగ్ మనం నుంచి మాట్లాడతాం. అక్కడ టీచర్స్ ఫోరం, ఎంప్లాయీస్ ఫోరం, విద్యార్థుల వేదిక, విద్యావంతుల వేదిక, కవులు ఇటున్నా కూడా అంటే అన్ని వర్గాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కాకుండా వివిధ సంస్థల నుంచి తెలంగాణ కొరకు మనం సాధన చేస్తేనే, పోరాటం చేస్తేనే వస్తుందని నాకు కలిగిన నమ్మకం. దాని సాధన కొరకు మనం అందరం కలుపుకొని పోదాం. ఎలాంటి వారు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఎంప్లాయీస్ పరీక్ష బయటకు వచ్చి కొందరు మాట్లాడుకోవచ్చు. జర్నలిస్టులకి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కానీ నిజంగా నాకు తెలంగాణ జర్నలిస్టుల పైన అత్యంత గౌరవం. ఈరోజు అంటే నా యొక్క తెలంగాణ సాధన కొరకు నాకున్న కమిట్మెంట్ ప్రజలకు తెలియపరిచింది ఈ జర్నలిస్ట్ సోదరులు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మొట్టమొదటిసారిగా ప్రెస్ క్లబ్లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి మాట్లాడడం, వివిధ జిల్లాలలో మాట్లాడడం. ఈరోజు నిజంగా తెలంగాణ సాధన కొరకు
ప్రజలందరికీ కనువిప్పు కలిగించినట్టుగా మాట్లాడి తీసుకొస్తున్న ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే జర్నలిస్టులు చేస్తున్నారో మీ అందరికీ నిజంగా చూడాలి. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే సమాజం ఈరోజు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ సమాచారంతో చాలా డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ ప్రజల ఒపీనియన్, ప్రజాస్వామ్యంలో ప్రజల ఒపీనియనే ఆయుధం కాబట్టి ఆ ఒపీనియన్ క్రియేట్ చేస్తున్న మీరు ప్రత్యేకించి తప్పకుండా అభినందనీయులు. సెకండ్గా విద్యార్థులు, మా విద్యార్థి సోదరులందరికీ కూడా మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈరోజు క్యారీర్ ఓరియంటేషన్ కూడా ముఖ్యం. మీ క్యారీర్కి ఎఫెక్ట్ కాకుండా అంటే ఏ విధంగా మీరు పబ్లిక్ ఒపీనియన్ మూవ్ చేయగలుగుతారు. ఈరోజు జర్నలిస్టులు చేస్తున్నారు. ఈరోజు నేను ఎక్కువ 610 పైన కానీ సెకండ్ ఎస్ఆర్సీ పైన ఇంత క్లుప్తంగా వ్యక్తులు మాట్లాడాక ఇంతకుముందు యాదగిరి నారాయణ గారు మాట్లాడడం లేదు కాబట్టి దానిపైన ఇంకా చెప్పదలసిన ఇంకా దానిపైన మనం ఒకటే మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు వ్యక్తులు మాట్లాడడానికి అనిపించింది ఏంటంటే ఏ విధంగా దాన్ని అమలు మనం చేసుకోవాలి, అదే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. అందుకే దానిపైన ఎక్కువ ఇది మాట్లాడకాకుండా ఈ కమిటీలు ఎన్నో ఏర్పడ్డాయి. 20 సంవత్సరాలుగా అసలు ప్రజలలో కమిటీల పైన నమ్మకం ఉంది. ఈ హామీలు, కమిటీలు, కమిషన్లు ఇవన్నీ కూడా ఒకటి నమ్మట్లేదు. కానీ ఆశ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క కమిటీ, ఈ హౌస్ కమిటీ ఇంతకుముందు లక్ష్మణ్ గారు కూడా క్లుప్తంగా వివరించినారు. ఏ విధంగా హౌస్ కమిటీ పర్ఫామ్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకు అంటే వ్యతిరేకంగా కూడా అమలు చేయకుండా చూస్తుంటారని చూస్తూనే ఉన్నాం. అంటే 40 మంది ఈరోజు పేపర్లో చూసినాం. 42 మంది సిఐ మార్చడానికి 18 కోట్లు అవసరం. అంటే మరి ఇక్కడ ఎన్ని ఏళ్ళుగా 50 సంవత్సరాల పైన ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎన్ని కోట్లు అనేది ఆలోచించారు. ఏ అభివృద్ధి చెందిన దేశంలో అయినా అంటే నష్టం దానిపైన కేసేస్తారు. మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా మాకు జరిగిన నష్టానికి మీపైన దావా వేస్తే మీ ఇల్లు, ఊర్లు అన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఉన్న